ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అంటే ఇప్పుడు దాకా మనం చేసింది కాదు, ఇంకా డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాను. మటన్ విత్ టమాటో. నువ్వు నేర్చుకోరా, మీ ఆవిడకి వంట చేయాలని చెప్పాను కదా. నిజంగా నాన్న, ఆవిడకి వంట చేయమంటే నువ్వేమీ ఫీల్ అవ్వద్దు, కానీ షేరింగ్. అలాగే లైట్గా జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి కలుపుకుందాం, అలాగే కొంచెం మెంతి పొడి లైట్గా. ఒక్కసారి మొత్తం తిప్పేసుకుందాం నీట్గా. మటన్ వేయంగానే మటన్లో లైట్ వాటర్ వస్తుందని చెప్పాను కదమ్మా, దెబ్బకి మొత్తం వెళ్ళిపోతుందిరా. ఎలా ఉంది షమాన్? బాగుంది. హాయ్ అండి, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కోలగాని. ఓకే రా, ఈరోజు మీకోసం ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అంటే ఇప్పుడు దాకా మనం చేసింది కాదు, ఇంకా డిఫరెంట్ స్టైల్లో చేయబోతున్నాను. మటన్ విత్ టమాటో. మటన్లో టమాటాలు వేస్తారమ్మా, చాలామంది అలవాటు అది. టైమింగ్ ఎప్పుడెప్పుడు ఏమి వేయాలన్నది చెప్తాను, ఎలా వండుతారన్నది నేర్పిస్తాను మీ అందరికి కూడా. చూడండి. ఓకేనండి, ఇవాళ చేయాల్సిన రెసిపీకి కావాల్సిన థింగ్స్ ఏంటంటే, మటన్ తీసుకొచ్చాను మార్కెట్ నుంచి. ఓకే, ఆనియన్ ఎలాగో కావాల్సిందే, మిర్చి, టమాటాలు ఒక చిన్నవి ఒక 4 తీసుకోండి చాలమ్మా, పెద్ద అయితే 2 చాలు విత్ టమాటా కాబట్టి. అలాగే గరం మసాలా చూసారు కదా, పౌడర్ డబ్బా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జింజర్ గార్లిక్. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్గా కావాల్సింది కాబట్టి ఇప్పుడు ఇక మటన్ కడుక్కుందాం, క్లీన్ చేద్దాం. ఇంకొక విషయం చెప్పాలరా, మిస్సెస్ లేదు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది మీ వదిన. వాళ్ళ అక్కయ్య వాళ్ళ మనవడి బర్త్డేనంట. సరే వెళ్తానండి అంది. సరే ఇక మమ్మల్ని రమ్మంది. పిల్లలకేమో హోంవర్క్ ఇస్తున్నారు, నాకు వేరే షూట్ ఉంది, నాకు వెళ్ళటం కుదరలేదు, పిల్లలు రానని చెప్పేశారు. అక్కడ విజయవాడ దగ్గర వాళ్ళ ఊరు, బాగా ఎండలు వేరే, 1 డే 2 డేస్ అయినా కూడా ఇది కష్టమైపోద్ది. తను ఎల్లుండి వస్తుందమ్మా, 3 డేస్ అక్కడ ఉంటుంది. ఓకే, ఎనీవే నేను పిల్లలు కలిసి వాళ్ళు కుక్ చేయబోతున్నాం అనమాట, అది స్పెషల్. మటన్ క్లీనింగ్ అప్పుడు మీ వదినుంటే మీ వదిన్ని కడగమంటాను, నేను కడుగుతుంటాను అప్పుడప్పుడు. వేరే బౌల్లోకి తీసేసుకోవాలమ్మా, ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఇక చూడండి, వాటర్ ఎంత రెడ్డిష్ వెళ్తుందో, ఇదంతా పోవాలంటే మనం వేరే బౌల్లోకి తీసుకోవాలి. చూసారుగా. ఓకేనండి, అయిపోయింది, క్లీన్ చేసేసుకున్నాం. 5 టైమ్స్ కడిగేసాను. చక్కగా పిండుకోండి. మటన్ ఎప్పుడు కూడా కడిగిన తర్వాత నీట్గా పిండుకొని, వాటర్ ఏదైనా ఉన్నా కూడా చూసారు కదా, ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఓకే, చూసారు కదా ఎంత నీట్గా తెల్లగా వచ్చేసిందో. ఓకేనండి, మటన్ కడిగేసుకున్నాం. ఇక ఆనియన్ మిర్చి కూడా కడిగేసుకుందాం, వలిసేసాను. మిర్చి ఏమి ఎక్కువ తీసుకోలేదమ్మా, చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువలా కనిపిస్తున్నాయో మీకు, అంతే. ఓకే, మిర్చి కడుక్కుందాం. ఓకేనండి, ఆనియన్ కడుగుదాం. మిర్చి కడిగేసాం, ఆనియన్ కడుగుదాం. టమాటాలు తీసుకున్నాం కాబట్టి అవి కూడా క్లీన్ చేసుకుందాం నీట్గా. చిన్న టమాటాలు, నాటు టమాటాలమ్మా, సూపర్ పులుపు ఉంటాయి, అందరికి తెలిసిందే. దీంట్లోనే బెంగళూరు టమాటా అని వస్తుంది, కానీ బెంగళూరు టమాటా కంటే ఈ నాటు టమాటాలే మంచి టేస్ట్ అమ్మా. ఓకే, ఇప్పటిదాకా మీ వదిన కట్ చేసింది చూసారు కదా, తనకి నేర్పించింది నేనే, అయినా ఈరోజు నేను కట్ చేస్తున్నాను. సన్నగా మనం తరుక్కునే దాంట్లో ఉంటుందమ్మా. ఎస్, అయిపోయి వచ్చింది. నాన్న షమాన్ దా,
కొంచెం తోడు నుంచోరా. పిల్లలకి హాలిడేస్ కదమ్మా, చెప్పాను కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఇక మిర్చి కట్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు తరిగేసుకోండి చక్కగా. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, 2-3 మిర్చి కూడా అడ్డంగా తరిగేసిన తర్వాత ఇలా పెట్టుకుని కూడా కోసుకోవచ్చురా. 2 మిర్చి చొప్పున కొంచెం త్వరగా అవుతుంది. చూసావా, నువ్వు నేర్చుకోరా. మీ ఆవిడకి వంట చేయాలని చెప్పాను కదా. నిజంగా నాన్న, ఆవిడకి వంట చేయమంటే నువ్వేమీ ఫీల్ అవ్వద్దు, కానీ షేరింగ్. ఇప్పుడు ఇంట్లో ఆఫీస్ లేదు, నీకు జాబ్ లేదు, ఖాళీగా ఉన్నావు, సండే అనుకో, వైఫ్ తోటి కలిసి కూర్చుని ఇలాగా షేరింగ్ అంతే. నాకేంటంటే అన్నీ నేర్చుకున్నాను, ప్రాపర్గా చేయగలను కాబట్టి ఓకే. నేను పిలిచింది కూడా చూసి నేర్చుకుంటావని, అర్థమైందా? చేస్తారమ్మా పిల్లలు, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అన్నీ చేస్తారు, కానీ కొంచెం స్లో. ఉల్లిపాయలు తరగటం, కొత్తిమీర తరగటం చూశారు కదా చాలాసార్లు. వీటితో కూడా రెసిపీస్ చేయించాను, కట్ చేస్తారు. నాకంటే స్లో. నేనే జాగ్రత్త పడుతుంటా, చేక ఎక్కడ దిగుద్దా ఏంటని. వీడు నాకంటే స్లోగా నేర్పడం అయితే నేర్పేశా. చిన్న చిన్న వంటలు ఏదైనా ఉన్నా, లాస్ట్ టైం ఒకసారి పాపతోటి కోడిగుడ్లు పులుసు పెట్టించాను, బాబుతోటి ఒక 2 రెసిపీస్ చేయించాను. ఇక చపాతీలు, దోశలు అంటారా, వీళ్ళే మ్యాక్సిమం కర్రీ వండేటప్పుడు కూడా వీళ్ళకే నేర్పుతుంటా. నేను నేర్చుకోండి అన్న చూడండి అని వాళ్ళు ఇలాగే పక్క నుండి అబ్జర్వ్ చేస్తుంటాడు. ఒక్కోసారి నేను ఏదైనా షూటింగ్కి వెళ్తే వాళ్ళ మమ్మీని నుంచోబెట్టి వీడే వండేస్తుంటాడు ప్రతిదీ. అది కూడా ఉన్నాయి. నా కూతురు వచ్చేస్తుంది, స్నానం చేస్తుంది, తను కూడా అంతే. నేను వండుతాను తప్పకుండా మమ్మీ అంటది. ఎస్, మిర్చి కటింగ్ కూడా అయిపోయిందండి. ఇక ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం. టమాటాలు కూడా కడిగేసాను అన్న ఇందాక. ఇదిగోనమ్మా, టమాటా కట్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోండి, దగ్గరికి రండి. టమాటా ఇక్కడ ఈ మొదలు ఉంది కదమ్మా, ఈ బొడుపు దాకా ఉంది కదా, దానికి పక్క నుంచి ఇలా కట్ చేసుకోండి ఫస్ట్. చూసారా, ఏం రాలేదు దీనికి. దాన్ని చక్కగా ఒక 3 ముక్కల కింద చేసుకోండి. అలాగే ఇది కట్ చేసుకున్నప్పుడు ఇదిగో ఇటు పక్క నుంచి కట్ చేసుకోండి. ఆ బొడుపు కింద ఉండిపోద్ది. మళ్ళీ ఆ బొడుపు వదిలేసి ఇలా కట్ చేసుకోండి. ఈ బొడుపుని ఇలా తీసేయండి. ఈజీ అనమాట, వచ్చేస్తుంది. మరి ఇదంతా ఫ్రెష్గా ఉంటుంది. టమాటా కోసేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ అది చాలామంది తెలియదు, ఇలా పెట్టి కోసేస్తుంటారు. చక్కగా దాని పక్క నుంచి కోసుకుంటూ రండి. ఈజీగా అయిపోద్ది, ఆ బొడుపులు వచ్చేస్తాయి. దానికోసం కష్టపడక్కర్లా, మనం లాస్ట్లో తీసేయంగానే వచ్చేస్తుంటాం. ఈ టమాటా కటింగ్ ఎప్పుడు నేర్పలే మీకు, ఇది బొడుపులో ఎప్పుడు మీ వదిన కట్ చేస్తుంటుంది కాబట్టి నాకు చెప్పే అవకాశం రాలేదమ్మా. ఈరోజు నేను కోస్తాను కాబట్టి చెప్పాను మీకు. కట్ చేయొచ్చు, అయినా ఉడికిపోద్ది నాన్న. ఇది చిన్నవి, కాయలు చిన్నవి కదా, ఉడికిపోతుంది. ఓకే, ఆనియన్ మిర్చి కడట అయిపోయింది. మటన్ కడిగేసుకున్నాం, టమాటా కట్ చేసుకున్నాం. ఇది గరం మసాలా ఎక్కడ ఉంది, అల్లం పేస్ట్ ఇక్కడ ఉంది. దీనికి కావాల్సిన థింగ్స్ ఎవ్రీథింగ్ ఈజీయా. ఓకే, మనం కుకింగ్ ఎలాగో చేద్దాం. ఓకే రండి, కూరకి గిన్నె పెట్టడం అయిపోయింది. స్టవ్ వెలిగించుకుందాం. చూసారు కదా, స్టవ్ వెలుగుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం లోపల ఉన్న వాటర్ అంతా డ్రై అవ్వాలి. ఏంటో మీరు ఏమన్నా అనుకోండి, మీ వదిన ఉందంటే మీ వదిన కటింగ్ గురించి చెప్పడం, మీ వదిన కటింగు, మీ వదిన తిప్పుళ్ళు నిజంరా బోరు కొట్టి ఉంటుందేమో మీకు. ఇవాళ చూడండి, నలభీమ పాకం అంటారు చూడండి, భీముడు వంట చేస్తే ఎలా ఉంటుంది. యాక్చువల్గా పురాణాల్లో వచ్చి మగాడి వంటే బాగుంటుంది అంటారమ్మా, ఆడవాళ్ళకంటే కూడా. అందుకనే నలభీమ పాకం అని చెప్పేసి పేరు కూడా ఉంది. మగాళ్ళు వంట నేర్చుకుంటే మాత్రం భలే అద్భుతంగా ఉంటారు. ఇన్నాళ్ళు చేయలేదు కదా, ఈ మధ్యన మొదలెట్టారు మగాళ్ళు కూడా వంటలు చేయటం. నాలాగా ఆడవాళ్ళకి ఫ్రీ. మీరు చక్కగా జాబ్ చేసుకునే వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవచ్చు, చక్కగా మగాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి వంట చేసుకుంటారు. ఈరోజున మా హరిత జాకీ ఉన్నారు, జాకీ షూటింగ్ లేదంటే జాకీనే వంట చేస్తాడు ఇంట్లో. అలా షేరింగ్ అంతే. ఎవరు ఖాళీగా ఉంది వాళ్ళు వచ్చేసి చేసుకుని రెడీగా పెట్టేస్తే సరిపోతుంది. ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో చూసుకోవడం, వాళ్ళ తగ్గట్టుగా వండుకోవడం. ఓకే, డ్రై అయిపోయిందమ్మా. ఆయిల్ పోసుకుందాం. ఓకే, ఆయిల్కి ఆగిపోయిందమ్మా. ఆయిల్ పోసుకున్నాం కదా. ఇక ఆనియన్ మిర్చి ఇందాక కట్ చేసుకున్నది ఉంది కదా, మరి వేసేసుకుందాం. కొంచెం లో ఫ్లేమ్కి వచ్చేద్దాం. ఉల్లిపాయ మొగ్గ మగ్గాలి కాబట్టి లో ఫ్లేమ్కి పెట్టుకుందాం.
మిరపకాయలు ఉల్లిపాయలు వేసినప్పుడమ్మా మగ్గాలి, అంతే తప్పితే నల్లగా మాడకూడదు. గుర్తుంచుకోండి, మాడటం అనేది అసలు ఏది అవ్వకూడదు. వంటకి సంబంధించినంత వరకు ఏది రోస్ట్ అవ్వకూడదు. రోస్ట్, డబల్ రోస్ట్ అంటారు, అంతవరకు కాకూడదు. అది చక్కగా లైట్ గోధుమ కలర్కి వచ్చేంత వరకు చూసుకోవాలి మనం. జస్ట్ ఊరికనే మూత పెడదాం, కాసేపు అలా మగ్గుతుంటుంది. వెజ్ కాదు, నాన్ వెజ్ కాదు, ఏదైనా సింపులే. నేను చాలాసార్లు చెప్పాను, నేర్చుకుంటే సింపుల్, రెండూ ఒకటే. కూరగాయల బదులు మటన్ వేస్తున్నప్పుడు అంతే. గరం మసాలా వేసే వెజిటేరియన్ కూరలు కూడా చాలా ఉంటాయి. మనం గరం మసాలా చల్లేవి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేవి, దేనికి ఏమి వేయాలన్నది ఒకసారి మైండ్లో పెట్టుకోండి. నా ఫార్ములా అయితే ఇదమ్మా. రకరకాలుగా కొంతమంది వండుతారు, కానీ మన ఫార్ములా అయితే ఇది. ఒకవేళ ఏదైనా చూడాలనుకుంటే మాత్రం మన పాత వ్లాగ్స్లో చాలా రెసిపీస్ చేసి పెట్టాను, ఒకసారి మీరు ఫాలో అయితే సరిపోతుందిరా ఏదైనా వండుకునేటప్పుడు. ఓకే, ఒకసారి తీసి తిప్పుకుందాం. లైట్గా పసుపు వేద్దాం అమ్మా. అలాగే లైట్గా జీలకర్ర పొడి, అలాగే కొంచెం ధనియాల పొడి కలుపుకుందాం. అలాగే కొంచెం మెంతిపొడి లైట్గా. ఒక్కసారి మొత్తం తిప్పేసుకుందాం నీట్గా. మిరపకాయలు కూడా ఏగిపోతున్నాయి. ఇవి యాక్చువల్గా ఈ పొడులకి మాత్రం ఎప్పుడూ వేయించుకోక్కర్లేదమ్మా. నేను చెప్పాను ఆల్రెడీ, ఒక సిస్టర్ అడిగారు. ఎందుకంటే ఇప్పుడు ఈ పొళ్ళన్నీ కూడా ఈ ఆయిల్ ఏగుతున్నాయి కాబట్టి మనం ప్రత్యేకించి నూరుకునే ముందు వేయించక్కర్లేదు. వేయించుకుని నూరుకోవచ్చు, తప్పలేదు, కానీ దీంట్లో ఏగుతుందిగా మన పొళ్ళన్నీ కూడా. అందువల్ల ఫ్రెష్గా ఆవాలు తీసుకున్న, మెంతులు తీసుకోండి, జీలకర్ర తీసుకోండి, ధనియాలు తీసుకోండి, అలాగే తీసుకొచ్చి అలాగే నీట్గా క్లీన్ చేసుకుని ఒకసారి అలా పౌడర్ చేసుకుని ఉంటే చాలు. ఆ పౌడర్ దీంట్లో వేసుకుంటాం. నానా నేర్చుకుంటా అన్నాం. ఓకేనమ్మా, చూడండి ఉల్లిపాయ కూడా వేగిపోయింది, తెలుస్తుంది కదా మీ అందరికీ. ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దాంట్లో వేగాలి కాబట్టి, కొంచెం నాన్ వెజ్ కాబట్టి కొంచెం అంతే. 2 స్పూన్స్ కూడా అక్కర్లా, తల తీసి 2 స్పూన్స్ అంతే. అలాగే గరం మసాలా అంటే చికెన్ మసాలా అంటారు కదమ్మా, చికెన్ మటన్కి, అది 1 స్పూను కొంచెం వేసుకుందాం లైట్గా. ఎస్, ఓకే. చూడండి ఒకసారి ఇటు, చక్కగా మనం వేసిన గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. అలాగే టమాటా ముక్కలు ఇప్పుడు వేద్దాం. టమాటాల్లో నీరు వస్తుంది కాబట్టి అమ్మ, గరం మసాలా అన్ని పొళ్ళు వేసాక, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగాక ఇప్పుడు టమాటాలు వేసుకోండి. టైమింగ్ చూసుకోండి. నేను ములక్కాయ మటన్ వండాను, దోసకాయ మటన్ వండాను, గోంగూర మటన్ వండాను, కానీ అన్నీ లాస్ట్లో వేస్తాం మనం మటన్ ఉడికిన తర్వాత. ఈ టమాటాకి ఆ ఇబ్బంది లేదు, ముందు వేసేసుకోవచ్చామా. టమాటా చక్కగా ఉడికిపోతే ఇంకా బాగుంటుంది. అవి ఎక్కువ ఉడకకూడదు కాబట్టి మనం లాస్ట్లో కలుపుకుంటాం. గోంగూర అంటే అలా మెదపాలి కాబట్టి సపరేట్గా వండుకుంటాం. ఎనీవే, టమాటా విత్ మటన్ అంటేనే అదిరిపోద్ది. టమాటాలో ఉన్న పులుపు వెళ్తుంది. కాసేపు ఒక 2 మినిట్స్ అలా ఉంచుదాంరా. 2 మినిట్స్ అది కొంచెం మగ్గిందన్నప్పుడు మటన్ వేసేద్దాం. టైమింగ్ మాత్రం కరెక్ట్గా చూసుకోండి చాలు. మనకి టైమింగ్ వచ్చిందంటే మాత్రం ఆటోమేటిక్గా వంట తెలిసినట్టే. ఓకే, ఒకసారి చూద్దామా. ఓకే, లైట్గా మగ్గుతుంది, ఏం పర్వాలేదురా. దీంట్లో వచ్చేసి ఇక మటన్ వేసేసుకుందాం. మటన్తో పాటు మగ్గుద్ది. టమాటాలు చూసారు కదా, ఈ మటన్తో పాటు అవి కూడా మగ్గిపోతారా. సిమ్లో ఉన్నది కొంచెం హైలో పెట్టుకోండి అమ్మ. కొంచెం హై అంటే మీడియంలోనే పెట్టుకోండి, ఎక్కువ వద్దు. అడుగున కొంచెం ఏదైనా పెట్టినట్టు ఉన్నా కూడా చూసారు కదా, మటన్ వేయంగానే మటన్లో లైట్ వాటర్ వస్తుందని చెప్పాను కదమ్మా, దెబ్బకి మొత్తం వెళ్ళిపోతుందిరా.
అది మూత పెట్టి ఉంచేద్దాం. దాంట్లో వాటర్ ఊరుతుంది, చెప్పాను మీకు చాలాసార్లు. అది నీట్గా ఎప్పుడైతే వస్తుందో చక్కగా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఉప్పు కారాలు వేసుకుందాం. అప్పుడు వాటర్ మిక్స్ చేసుకోవటం, విజిల్ పెట్టడం, కూర రెడీ అయిపోద్ది. మటన్ తోటి టమాటాలు వేసి వండుకోండి. అసలు ఒక 2 టమాటాలు కానీ, చిన్న అయితే ఒక 4 టమాటాలు, ఆ పుల్లగా చాలా బాగుంటుందిరా. ఇప్పుడు ఎలాగో మనం నాన్ వెజ్ అనగానే నిమ్మకాయ పిండుకుంటాం కదా, ఆ పని ఉండదు. మటన్ గోంగూర ఎలా తింటాం, పులుపు ఎలాగో గోంగూరలో ఉన్న పులుపు ఎక్కుద్ది. దోసకాయ వేసినా కూడా దోసకాయ కూడా పులిపే. అలాగే ఈ మటన్లో ఈ టమాటా కలపటం వల్ల పులుపు వస్తుంది. టమాటాలు పుల్లగానే ఉంటాయి, మ్యాక్సిమం పులిపే ఉంటాయి. ఆ ఉన్న కొంచెం పులుపు మటన్ కూడా ఎక్కి ఆ టేస్టే వేరే అద్భుతంగా ఉంటుంది. మీతో చెప్పి నాకు నోరు ఊరుతుంది, ఎప్పుడు వండుకుందాం ఎప్పుడు తినేద్దామని. ఎనీవేరా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూసారమ్మా వాటర్ ఎలా వస్తుందో. చక్కగా వాటర్ ఇంకొద్ది, దాంట్లోంచి వాటర్ ఇంకి అలా ఏగాలి. మటను, మటను టమాటా మొత్తం చక్కగా మగ్గుద్దమ్మా. దాంట్లోంచి వాటర్ వస్తుంటుంది, లైట్గా ఆయిల్ ఉంటుంది, దాంట్లో ఏగుద్ది. ముక్క అలా ఏగటమే మన స్పెషల్. ఆయిల్లో ఎప్పుడైనా ఎనీ నాన్ వెజ్ మనం వేసే ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయించడానికి వేసే ఆయిల్లోనే ఇవి ఫ్రై అయితే ఉంటుందమ్మా. వెజిటేరియన్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ కానీ ఆ టేస్టే వేరే. అలాగే పచ్చిగా ఉంటే బాగోదు, ఆ స్మెల్ వచ్చేస్తుంటుంది, నీసోసన. కూరగాయలు కూడా ఆ నూనెలో అలా ఏకోకుండా అలా వేసేసి నీళ్ళు పోసేసారు అనుకోండి, ఆ కూరగాయల స్మెల్ వస్తుంటుంది. బెండకాయ అయితే బెండకాయ స్మెల్ వస్తుంటుంది. కొన్ని స్మెల్స్ పచ్చి స్మెల్ ఉంటాయి. ములక్కాయలని, బెండకాయలని, దొండకాయలని ఒక రకమైన పచ్చి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ ఉండకూడదు. చక్కగా ఫ్రై చేసామంటే నీట్గా మనం తినేటప్పుడు తెలుస్తుంది. దొండకాయ, బెండకాయ, వంకాయ, ములక్కాయ మనకు తెలుస్తుంది. అయినా కూడా ఆ నూనెలో ఎగితే ఏంటంటే దాని టేస్ట్ పెరుగుద్ది. అందువల్ల సిమ్లో పెట్టేసుకుని లో ఫ్లేమ్లో చక్కగా ఏగనివ్వండి. ఏదైనా సరే ఏగటం అంటారు. ఆ ఆయిల్లో అలా ఏగాలి, మాడకూడదు. గుర్తుంచుకోండి, మాడకూడదు. అలా తిప్పుకుంటూ అప్పుడు ఉప్పు కారం వేసి నీళ్ళు పోసి పెట్టేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. కొత్తిమీర కూడా కడిగేసుకుని రెడీగా పెట్టేసుకుంటున్నానమ్మా. చెప్పాను కదా మీకు నాన్ వెజ్కి ఎప్పుడు కూడా కొత్తిమీర వాడాలని. కత్తితో చేసేటప్పుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండండిరా. నేనే చాలా జాగ్రత్తగా ఉంటా. ఏదన్నా మైండ్ డిస్టర్బ్ అయ్యి ధ్యాస వేరే చోటుకి వెళ్తే మాత్రం కట్ అయిపోద్దమ్మా. చేతి మీద కోసేసుకుని చాలామంది సీనియర్స్ కూడా కోసుకుంటారు. ఎప్పుడు కత్తితో చేసేటప్పుడు, నిప్పుతో చేసేటప్పుడు ఏ పనైనా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ ఒక్క 1 మినిట్ మైండ్ దగ్గర పెట్టుకున్నామంటే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ కూడా సిమ్లో పెట్టుకునేటప్పుడు, హైలో పెట్టుకునేటప్పుడు, పట్టుకునేటప్పుడు మసిగుడ్డ లేకపోతే ఇదిగో ఇలాగా పట్టుకర్ర లాంటివి ఉంటే ఇట్లాంటివి చేయండి. అలాగే బుక్కును మర్చిపోయి ఒకసారి చేత్తో పట్టేసుకుంటా చేయగలిగిపోతుంటుంది. చాలామందిని చూశాను నేను. ఎనీవే జాగ్రత్త, బీ కేర్ఫుల్. మైండ్ దగ్గర పెట్టుకుని చక్కగా ఒకలా ప్లజెంట్గా వచ్చేయండి. వంట చేసుకునేటప్పుడు మాత్రం నేను ఏ విషయం చెప్పినా మీకు జాగ్రత్తలో చెప్తుంటాను. అందులో ఇదొకటి అనుకోండి, వంట విషయం అనేది ఎప్పుడు కూడా ఫైర్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కటింగ్ విషయంలో, నిప్పు విషయంలో. మీ మంచి, మా మంచి, అందరి మంచి కోసం చెప్తున్నా. ఓకే, చూసారు కదా ఇందాక చెప్పినట్టుగా వాటర్ ఊరుతుందని చెప్పాను. చూసారా వాటర్ వచ్చింది మటన్లో. ఓకే, ఆ వాటర్ కొంచెం ఉంది కాబట్టి ఆల్రెడీ కొంచెం డ్రై అయిపోయింది. దాంట్లోనే సాల్ట్ వేసుకుందాం అమ్మా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. చాలాసేపు ముక్క మగ్గింది. 1.5 స్పూన్ వేసాను, చాలు అనుకుంటున్నా. 2 స్పూన్లు కూడా పడుతుంది, ఒకసారి చూసుకోండి. అలాగే కారం కూడా వేసేసుకుందాం. ఒక 3 స్పూన్లు కారం అయితే మాత్రం వేసుకోండి అమ్మ, నాన్ వెజ్ కదా. చూసారా ఉప్పు కారం వేయగానే ఇందాక వాటర్ కూడా డ్రై అయిపోయింది హార్డ్గా. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలాగా ఉప్పు కారాలు కలిసేటట్టు ఉంచుదామమ్మా. చక్కగా అది కూడా వేగాలని చెప్పాను. ఇప్పుడు కారం కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఓకే, చూద్దాం. చూసారా కారం అది వేసిన తర్వాత చక్కగా నీట్గా ఆయిల్ మాత్రం తేలింది, డ్రై అయిపోయింది. ఇక వాటర్ పోసేసుకుందామండి.
వాటర్ చూసుకోండి అమ్మా జాగ్రత్త. ఇంకొంచెం ఒక గ్లాస్ వాటర్ కలుపుదాం, ఎందుకంటే విజిల్స్ రావాలి. విజిల్ పెట్టేస్తున్నాయి ఈసారి. 2 గ్లాసులు వాటర్ అయితే నీట్గా పోసేసుకున్నాం. చక్కగా ముక్క అంతా మునిగింది చూసారా, ముక్క ఇలా మునగాలి, అప్పుడు ఉడుకుద్ది అనమాట జాగ్రత్తగా. నీట్గా అడుగు అంటే ఏదన్నా ఉన్నా కూడా వాటర్ పోయి యాక్చువల్గా మట్టలోంచి వచ్చిన వాటర్ కంటెంట్కి అడుగు అనేది పట్టదు. నీట్గా తుడిసేసాను కూడా నేను, అసలు ఏం లేకుండా. ఇదిరా మటన్ కర్రీ విత్ టమాటా, అదిరిపోద్ది. టమాటా ముక్క అనేది కనిపిస్తుందా చూసారా, మొత్తం గుజ్జు అయిపోయింది. టమాటా అనేది కనిపించదు, ఆ చిన్న చిన్న తోళ్ళు ఎక్కడో తగులుతుంటాయి మనకి, మొత్తం నలిగిపోద్ది. ఈ బాయిల్ అయ్యేదానికి కూడా ఇక టమాటా అనేది కనిపించదు, కానీ ఆ పులుపు మాత్రం దిగుద్దమ్మా, సూపర్ అదిరిపోద్ది. ఓకే, ఎనీవే మూత పెట్టేద్దాం. చూసుకోండి, కుక్కర్ మూత పెట్టాలరా. మూత పెట్టేసుకున్నాం. ఒక 5 విజిల్స్, నా కుక్కర్కి 6 విజిల్స్ 7 విజిల్స్ చూసుకోండి. మీకు వచ్చే సౌండ్ని బట్టించి అంటే టైంని బట్టించి చూసుకోవాలి. కొన్ని కుక్కర్స్ అయితే త్వరగా వచ్చేస్తుంటాయి విజిల్స్, కొన్ని కుక్కర్లు వచ్చేసేమో లేట్గా వస్తుంటాయి. లేట్గా వచ్చింది తక్కువ విజిల్స్ రావాలమ్మా, లేట్గా వస్తుంది కాబట్టి ఇది నాకు 4-5 విజిల్స్ సరిపోద్ది. అదే వెంటనే విజిల్స్ వచ్చిందంటే మాత్రం ఒక 10 ఉంచుకోవచ్చు, తప్పేలేదు. వెంటనే వస్తే అంటే ఒక్కొక్కళ్ళ కుక్కర్ ఒక విధంగా ఉంటుంది రా, వాళ్ళు ఇచ్చే విజిల్ని బట్టించి. ఎనీవే మటన్ విత్ టమాటా, మటన్ కర్రీ విత్ టమాటా సూపర్ రెసిపీ ఇది రెడీ. ఇది విజిల్స్ రావటం, ఇక కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇందాక, కొత్తిమీర చల్లుకుందాం. మటన్ కూర రెడీ. ఇప్పుడు మనం చేయాల్సిందంటే రైస్ కడిగి పెట్టుకుందాం. రైస్ అయిపోతుంది, ఈలోపు ఇది అయ్యేలోపు రైస్ కూడా అయిపోద్ది, భోజనం చేయడమే. ఓకేనమ్మా, మనం అనుకున్నట్టుగా విజిల్స్ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగో రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను, మూత పెట్టేద్దాం. నాకు ఈ కుక్కర్ మూత తీసేలో రైస్ కూడా అయిపోద్దిరా. స్టవ్ వెలిగించుకుందాం. అది చాలు, మటన్ కర్రీ రెడీ. టమాటా మటన్ అది ఎప్పుడైతే కొంచెం విజిల్ ఆ ఎయిర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీస్తాం, కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటాం, రెడీ అయిపోతుంది కూర. ఈలోపు అన్నం కూడా అయిపోద్దిరా, భోజనం చేయటమే. ఓకేనండి, ఎయిర్ కూడా వెళ్ళిపోయినట్టుంది. మూత తీసేద్దాం. చూసారు కదా, కొంచెం గ్రేవీ కింద ఉంది కదమ్మా, కొంచెం కావాలనుకునే వాళ్ళు ఉంచుకోండి ఆ పులుసుగా. నేను కొంచెం ఎగరబెడదాం అనుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకుందామా, ఎగరబెట్టేద్దాం. ఎలా ఉడుకుతుందో చూడండి. చక్కగా కొంచెం గ్రేవీ ఎక్కువగా అనిపించింది నాకు. కాసేపు స్టవ్ పెట్టుకోండి, స్టవ్ వెలిగించుకొని కొంచెం థిక్నెస్ లాగానే ఆఫ్ చేసేసుకుందాం, కొత్తిమీర వేసేసుకుందాం. బాబు దా, కొంచెం ఉప్పు కారం చూడాలి నాన్న నువ్వే. లైట్ ఉప్పేనా, అది ఎప్పుడు తక్కువ సాల్ట్ కలుపుకోండి. అడిగి కావాలనుకుంటే కొంచెం వేసుకోండి, తప్పే లేదు, బెటర్ కదా మనకి. ఇప్పుడు తెలిసింది లైట్గా సాల్ట్ కలుపుకున్నాడు, లైట్గా సాల్ట్ కలుపు. నాన్న చూడండి ఒకసారి, ఇది ఎంత వేసేయచ్చా, ఓకేనా? అలాగా కారం సరిపోయిందిగా, ఓకే గుడ్. చక్కగా ఉడుకుతుంది. కాసేపట్లో కొత్తిమీర వేసేసుకుందాం. ఇంకొక 1 మినిట్ అయితే చాలు నాకు తెలిసి. థిక్నెస్ వచ్చింది చూడండి ఒకసారి. ఓకేనండి, కొత్తిమీర కూడా చల్లేసుకుందాం. కొత్తిమీర వేసేసుకున్నామండి. గ్రేవీ కూడా చాలు, థిక్నెస్ వచ్చేసింది. లైట్గా సాల్ట్ చాలేదన్నాడు బాబు, కొంచెం కలుపుకున్నాం. అది కూడా చక్కగా మెల్ట్ అయిపోయి ఉంటుంది సాల్ట్ కూడా ఈ వేడికి. ఓకేనమ్మా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రైస్ కూడా అయిపోయింది, ఇందాక ఆపేసాను. కొంచెం సరే, ఓకే ఎనీవే వచ్చేస్తుంది. ఇక భోజనం చేద్దాం. ఓకే, ప్లేస్ పెట్టేసుకోండి. కర్రీ కూడా తెచ్చేస్తున్నాను.
మటన్ కర్రీ. రైస్ కూడా వేసేస్తున్నాను. రైస్ కూడా వచ్చేసింది. ఓకే, గరిటెలు వేస్తాను. మమ్మీ లేకోకుండా డాడీ మాత్రమే అన్నీ కట్ చేసుకొని క్లీన్ చేసుకుని వండాను ఈరోజు. ఎలా ఉంది మన వంట? ఎలా ఉంది రషమా? మూలికి తింటావుగా? చూసారు కదా, ములక్కాయ ఎక్కడైనా కనిపిస్తుందా చూడండి. ములక్కాయ అంటున్నా, టమాటా అనేది అస్సలు కనిపించదు ఎక్కడ. ఆ గ్రేవీలోకి మిక్స్ అయిపోతుంది. ఓకే, పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి, రైస్ పెట్టేద్దాం. ఫస్ట్ ఇంట్లో చిన్నపిల్లలకు పెట్టాలంట, గుర్తుంచుకోండి. సమాన్ చిన్నపిల్లలకి ఫస్ట్ పెడితే అన్నం అవ్వదంట త్వరగా. ఒక పెద్దవాళ్ళు చెప్పిన సామెతలు ఏదైనా ఒకటే, కానీ పెద్దవాళ్ళు చెప్పింది మనం వినాలి కాబట్టి. ఓకే, తినేస్తే మళ్ళీ పెడదాం. తీసుకో. ఓకే, కాలుతుంది. ఫ్యాన్ ఏమైనా వేయాలా వేదగాడు కొంచెం? ఓకే, ఎలా ఉంది షమాన్? సరిపోయిందా? ఉప్పు కారాలు మసాలాలన్నీ? ఎస్. పిల్లలు తినగానే నేను తింటానురా. ఫస్ట్ పిల్లలకు పెట్టాలి, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ఎవరైనా అదే చేస్తారు. ఫస్ట్ పిల్లలు తినిపించాకే. నేను ఎప్పుడో చెప్పాను మీకు, వీళ్ళ పెళ్ళి అయ్యేంతవరకు వీళ్ళు నాకు చిన్నపిల్లలే, అంతే. ఎలా ఉందమ్మా? తిన్నావన్నా? బాగుందా? ఓకే, అయితే మమ్మీని రోజు ఊరు పంపించేద్దామా? డాడీ వండుతారు కదా అని చెప్పేసి మమ్మీ నువ్వు ఉండు మీ ఇంటి దగ్గర అన్నావు అనుకో, నాకు షూటింగ్ ఉంటే కష్టం అయిపోద్దిరా. ఓకేనండి, చూసారు కదా, హ్యాపీగా పిల్లలతోటి వాళ్ళు ఒక మంచి రెసిపీ చేసి పెట్టారు మీకు. టమాటా కలిపింది కూడా తెలియకోకుండా అలా బాయిల్ అయిపోయింది, చూసారు కదా. కానీ పులుపు వచ్చేస్తుందమ్మా. టమాటా వేసుకోండి. టమాటా ప్రతి కూరలో చాలామంది వాడుతుంటారు. ఎనివే నాన్ వెజ్లో, మటన్లో నాకు తెలిసి వేస్తుంటారు, కానీ కొంతమందికి తెలియదేమో. తెలియనోడు కూడా వేయండి. టమాటా 2 టమాటాలు పెద్ద వేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. అదే చిన్న అనుకోండి, నేను వేసినట్టు ఒక 4 వేయండి. చక్కగా ఇప్పుడు వేడివేడి అన్నం, వేడివేడి కూరలతోటి పిల్లలందరూ. మాడు ఊరికి వెళ్ళిందని కాదు, ఇంట్లో ఉన్నా కూడా నేనే కుక్ చేసుకుంటా. ఏది మీ వీడియో కోసం అయితే మీ వదిన వస్తుందమ్మా. లేని పక్షంలో తన పాటికి తన టీవీ పెట్టుకు పడుకున్నా సరే నేనే వచ్చి వీళ్ళిద్దరికి వంటలు చేసి బ్రేక్ఫాస్ట్ సహా నేనే వేసి పెడుతుంటా పిల్లలకి. ఇంట్లో పని మనం షేర్ చేసుకోవాలి. నా పని లేదు, బోర్ కొడుతుంది, నువ్వు కూర్చోవని చెప్పి నేను వచ్చి చేసుకుంటా. అలా ఉండండి అందరూ. ఎనీవేరా, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. బాయ్ బాయ్.